లేడీ వారియర్స్ లో ఇప్పుడు మనం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి వెళుతున్నాం. ఇక్కడ వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు ఆర్కే రోజా. ఇక టీడీపీ నుంచి భానుప్రకాష్ పోటీలో ఉన్నారు. ముందు రోజాకు సంబంధించినటువంటి అనుకూల అంశాలేంటో స్క్రీన్ పైన చూద్దాం. సిట్టింగ్ ఎమ్మెల్యే కావటం ఆమెకు కలిసొచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకోవటం కూడా ఆమెకు అనుకూల అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. అలాగే గాలి కుటుంబంలో విభేదాలు ఉన్నాయి, ఇది తనకు కలిసొస్తుందని ఆమె భావిస్తున్నారు. ఈ మూడు ప్రధానంగా ఆమెకున్నటువంటి అనుకూల అంశాలు. మరి ఆమెకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఏమున్నాయో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. స్థానికంగా అందుబాటులో ఉండరన్న విమర్శలు ఉన్నాయి. సినిమాలు లేదంటే టీవీ షోలకు పరిమితమయ్యారనేటటువంటి విమర్శలు కూడా ఆమెపైన ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగే బీఎస్పీ బీజేపీ అభ్యర్థులు ఓట్లు చీల్చేటటువంటి ప్రమాదం ఉంది, ఇది కూడా తనకు ప్రతికూల అంశంగా మారే ప్రమాదంగా కనిపిస్తోంది. ఆర్కే రోజాకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు ప్రతికూల అంశాలు మనం చూసాం. ఇక టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి భానుప్రకాష్ కు సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఏమున్నాయో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడుకు ఉన్నటువంటి ఇమేజ్ పైనే ఆయన ఎక్కువగా ఆధారపడి ఉన్నారు. అలాగే సామాజికంగా బలమైన వర్గానికి చెందడం ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తోంది. ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయనేటటువంటి నమ్మకంతో ఆయన ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ఆయనకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఏమున్నాయో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండడం ప్రమాదకరంగా మారుతోంది. పార్టీలోని ఓ వర్గం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాగే సొంత ఇంట్లోనే గొడవలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. ఇదే ఆయనకు మైనస్ గా మారే ప్రమాదంగా కనిపిస్తోంది. ఆర్కే రోజాను ఢీకొంటున్నారు గాలి భానుప్రకాష్. మరి ప్రజా తీర్పు ఏ రకంగా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మనం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి వెళుతున్నాం. టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు అనీషా రెడ్డి. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ నుంచి బరిలో ఉన్నారు. ముందుగా అనీషా రెడ్డికి సంబంధించినటువంటి అనుకూల అంశాలేంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. మంత్రి అమర్నాథ్ రెడ్డికి స్వయాన మరదలు కావటం కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. అలాగే రెడ్డి కమ్మ సామాజిక వర్గం అండదండలు కూడా ఆమెకున్నాయి. ఇక పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయనే నమ్మకంతో ఆమె ఉన్నారు. ఇక ఆమెకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలేంటి ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొదటిసారి రావటం, అలాగే రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న అనుభవాలేమి అనేది మైనస్ గా మారే ప్రమాదంగా కనిపిస్తోంది. స్థానిక సమస్యలపై అవగాహన లేకపోవటం అనేది ఆమెకు మైనస్ గా మారేటటువంటి ప్రమాదంగా కనిపిస్తోంది. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి అనుకూల అంశాలేంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. నియోజకవర్గంపై గట్టి పట్టు ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశంగా ఉంది. అలాగే జగన్ కు అత్యంత విశ్వసనీయమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. సొంత నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. మరి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఏమున్నాయో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పార్టీలో నియంత తరహా వ్యవహారం ఉంది అనేటటువంటి ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలు కూడా ఆయనకు మైనస్ గా మారే ప్రమాదంగా కనిపిస్తోంది. వ్యాపారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనేటటువంటి విమర్శలు కూడా ఆయన పైన ఎక్కువగా వినిపిస్తున్నాయి. బలమైనటువంటి నాయకుడిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అనీషా రెడ్డిని ఢీకొట్టబోతున్నారు. మరి ఫలితం ఏ రకంగా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. లేడీ వారియర్స్ లో ఇప్పుడు చిత్తూరు జిల్లా నుంచే మరో నియోజకవర్గాన్ని కూడా మనం చూడబోతున్నాము. పోతలపట్టు నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ అభ్యర్థినిగా బరిలో ఉన్నారు లలిత కుమారి. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఎంఎస్ బాబు. ముందుగా లలిత కుమారికి సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఏమున్నాయో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. గత ఎన్నికల్లో కేవలం 1000 ఓట్ల తేడాతో ఓడిపోవడం అనేది కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సునీల్పై చెలరేగినటువంటి వివాదం కూడా తనకు కలిసి వస్తుందని ఆమె భావిస్తున్నారు. నియోజకవర్గంపై పట్టుంది, అలాగే క్యాడర్ కూడా ఇక్కడ బలంగా ఉంది. ఇవన్నీ కూడా తనకు కలిసి వచ్చే అంశాలుగా లలిత కుమారి భావిస్తున్నారు. మరి ఆమెకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఏమున్నాయో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఆర్థికంగా వెనుకబడి ఉండటం మైనస్ గా మారే ప్రమాదం ఉంది. అలాగే ఇతర సామాజిక వర్గాల నుంచి అంతంత మాత్రమే సహకారం ఆమెకు లభిస్తోంది. చివరి నిమిషంలో టికెట్ దక్కించుకోవటం కూడా ఆమెకు మైనస్ గా మారేటటువంటి ప్రమాదంగా కనిపిస్తోంది. ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎంఎస్ బాబుకు సంబంధించిన అనుకూల అంశాలు ఏమున్నాయో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. వైసీపీ సిట్టింగ్ సీట్ కావటం అనేది కలిసి వచ్చే అంశం. అలాగే ఎస్సీ ఓట్ బ్యాంక్ వైసీపీకి అనుకూలంగా ఉండటం కూడా కలిసి వచ్చే అంశంగా ఉంది. అదే సమయంలో ఆయన ఆర్థికంగా బలంగా ఉన్నారు. సో ఇవన్నీ కూడా తనకు కలిసి వస్తాయని భావిస్తున్నారు. ఇక ఆయనకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఏమున్నాయో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం.
ప్రతికూల అంశాలు. సిట్టింగ్ ఎమ్మెల్యే సునీల్కు టికెట్ నిరాకరించడంతో కొంత వివాదం చెలరేగింది. సో రెండో అంశం ఎస్సీ ఓట్ బ్యాంక్ చీలిపోవడం అనేది ఆయనకు మైనస్గా కనిపిస్తోంది. స్థానికుడు కాకపోవటం, నియోజకవర్గంపై పట్టు లేకపోవటం కూడా ఆయనకు మైనస్గా మారేటటువంటి ప్రమాదంగా కనిపిస్తోంది. బాబు లేడీ వారియర్స్లో ప్రధానంగా లలిత కుమారిని ఢీకొంటున్నారు. మరి లలిత కుమారి వైపు ప్రజలు ఉంటారా, లేకపోతే బాబు వైపు ప్రజలు ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక చిత్తూరు జిల్లాలోనే లేడీ వారియర్ ఉన్నటువంటి మరో నియోజకవర్గం తిరుపతి. ఇక్కడ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు సుగుణమ్మ. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ముందుగా సుగుణమ్మకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఏంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. బలమైనటువంటి బలిజ సామాజిక వర్గానికి ఆమె చెందినవారు. ఇది ఆమెకు కలిసొచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. ఇక సౌమ్యురాలు, వివాదాలకు దూరంగా ఉంటారన్న మంచి పేరు కూడా ఆమెకుంది. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది ఆమెకు కలిసొచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ఆమెకున్నటువంటి ప్రతికూల అంశాలు ఏమున్నాయో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అల్లుడు సంజయ్ జోక్యం ఎక్కువైందనేటటువంటి విమర్శలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సీనియర్ నేతలు పార్టీకి దూరం కావడం అనేది ఆమెకు మైనస్గా మారే ప్రమాదంగా ఉంది. అలాగే పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోరు, ఇది కూడా మైనస్గా మారే ప్రమాదంగా కనిపిస్తోంది. ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుకూల అంశాలు ముందుగా మనం స్క్రీన్ పైన చూద్దాం. పోల్ మేనేజ్మెంట్లో పట్టు ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం. అదే సమయంలో రాజకీయ వ్యూహాల్లో కూడా అనుభవం ఉంది. ఇక టీడీపీ అసమ్మతి వర్గాలను దగ్గర చేసుకోవటం అనేది ఆయనకు కలిసి వచ్చేటటువంటి ప్రధాన అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. ఇక ఆయనకున్నటువంటి ప్రతికూల అంశాలు ఏమున్నాయో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రెడ్డి ఎస్సీ వర్గాల్లోనే మద్దతు ఉండటం, మిగతా వర్గాల నుంచి మద్దతు అంతగా లేకపోవటం అనేది ఆయనకు మైనస్గా మారే ప్రమాదం ఉంది. అలాగే అహంకారిగా ముద్రపడటం కూడా ఆయనకు మైనస్గా మారనుంది. క్యాడర్తో కలివిడిగా ఉండరనేటటువంటి విమర్శ కూడా ఆయన పైన ఉంది. సో భూమన కరుణాకర్ రెడ్డి సుగుణమ్మను ఢీకొంటున్నారు. మరి ఫలితం ఏ రకంగా ఉంటుంది, ప్రజా తీర్పు ఏ రకంగా ఉంటుందన్నది వేచి చూడాలి.